యాళ్ళ పొద్దుగాల తిండి తినకపోతే అడ్డమైన రోగాలు వచ్చి మనిషి ఆగమవుతాడు. ఇట్లనే టైంకు ఎరువులు చల్లకపోతే వ్యవసాయం కూడా ఆగమవుతుంది. అందుకే రైతన్నలు యూరియా బస్తాల కొరకు పడిగాపులు కాస్తుర్రు. యూరియా కొరకు ఊర్ల పొంటి పెద్ద యుద్ధమే అవుతుంది. ఆఖరికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయింది పోరాటం. ఇటు ఎగస్ పార్టీ వాళ్ళేమో తెలంగాణ సర్కారోళ్ళ మీద పోరాటం చేస్తుంటే అటు తెలంగాణ సర్కారోళ్ళు సెంటర్ వాళ్ళ మీద పోరాటం చేస్తుర్రు. అయితే చెప్పులు లేకపోతే ఆధార్ కార్డులు లైన్ కడుతున్నాయి. అగిస్తారు ఈగిస్తారని పొద్దుమాపు రైతన్నలు ఎదురు చూసుకుంటా పానసరం పడుతుండ్రు. యూరియా బత్తాల కొరకు యుద్ధం చేసినంత పని అవుతుంది. తెలంగాణకు రావాల్సిన యూరియా రాలేదు, ఇయ్యాల్సినంత ఇత్తలేరు అని చేయి పార్టీ ఎంపీలు ఢిల్లీలో కూడా పంచాయతీ పెట్టిండ్రు. ఓ దిక్కు లోపట వానకాలం మీటింగులు అవుతుంటే ఇంకో దిక్కు పార్లమెంటు బయట చేయి పార్టీ ఎంపీలు బ్యానర్ పట్టుకొని నిలబడ్డారు. తెలంగాణకు సాలినంత యూరియా ఇయ్యాలి అని లొల్లి వేసిండ్రు. చెయ్యి పార్టీ పెద్ద లీడరు ఎంపీ ప్రియాంక గాంధీ మేడం కూడా తెలంగాణకు యూరియా ఇయ్యాలి అని తోటి ఎంపీలతో కలిసి జరసేపు నిరసన చేసింది. ఈగిటు కారు పార్టీ వాళ్ళు రోజుకో కాడ ధర్నాలు చేస్తుండ్రు. రైతులకు యూరియా ఇయ్యాలి అని రోడ్డు ఎక్కుతాండ్రు. సిద్దిపేట కరీంనగర్ రోడ్డు మీద గట్టిగానే అయ్యింది లొల్లి. బాట బంద్ పెట్టేటాలకు బండ్లన్నీ ఆగిపోయినాయి. ఇంకో దిక్కు జిల్లాల పొంటి రైతన్నలు యూరియా బత్తాల కోసం పొద్దుగాల లేచిందే తాడు ఆధార్ కార్డులు పట్టుకొని పోయి లైన్లు కడతాండ్రు. కొన్ని జాగల్లో మనిషికి ఒక్క బత్తానే ఇస్తామని మొఖాలు చూసి మరి ఇస్తుండేటాలకు రైతన్నలు పరిశాన్ అవుతుండ్రు. ఇగిదిట్లుంటే అంత సెంటర్ సర్కారు వాళ్ళే చేస్తాండ్రు. వాళ్ళు చేయవచ్చే తెలంగాణ రైతన్నలకు యూరియా దొరకక తిప్పలైతాంది అని చేయి పార్టీ లీడర్లు గట్టిగా కోపానికి వస్తుండ్రు. తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టడం ఇది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నం. రాష్ట్రానికి రావాల్సిన పరిపూర్ణమైన యూరియా వాటా ఇవ్వకుండా అరకొర వాటా ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మనం ఫెడరల్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్నాం. ప్రతి రాష్ట్రానికి రావాల్సిన వాటా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కాదన్నట్టు తెలంగాణ సర్కారు వాళ్ళను నలుగుట్లే నాదాన్ చేసేందుకు తిప్పల పెట్టేందుకు కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు బదురుకున్నారు అన్నట్టే మాట్లాడుతున్నారు చేయి పార్టీ లీడర్లు. అయితే సెంటర్ సర్కారు వాళ్ళు సరిపోను యూరియా ఇచ్చిన సుత దళారులు నడుమ అమ్ముకుంటారు. దళారుల దందాను సర్కారే పట్టించుకుంటలేదని పువ్వు పార్టీ లీడర్లు కోపానికి వస్తుండ్రు. గిట్లా గల్లీ నుంచి ఢిల్లీ దాకా నడుస్తుంది యూరియా కొరకు లొల్లి. ఆయిటి పుణ్య కాలంలో రైతులకు ఎరువులు ఇవ్వకపోతే చేసిన కష్టం అంతా గంగల పోసినట్టు అవుతుంది. మరి ఏం చేస్తారో ఎట్లా గట్టెక్కిస్తారో ఏమో చూడాలి. అవకాశం ఉన్నప్పుడు వాడుకోవాలి. అందరితో పాటు మనం కూడా తిరగాలి. ఏమంటారు? సర్కారు వాళ్ళు ఫ్రీ బస్సు పెట్టిందే అందరూ ఎక్కి తిరగనీకే. అసొంటప్పుడు ఆలోచనలు చేసుడెందుకు? చిన్న పనికైనా పెద్ద పనికైనా బస్సు ఎక్కితే అయిపోయే అని అనుకుంటుర్రట. ఇప్పుడు ఏపీలో మా అక్కచెల్లెళ్ళు ఆర్టీసీకి గిరాకీ గట్టినే పెరిగిందట. ఓ దిక్కేమో పొట్టు పొట్టు వానలు పడుతున్నా బస్సులు మాత్రం కిటకిటలాడుతూనే ఉన్నాయట. పాండ్రిగ కథ ఏందో చూద్దాం. పీరీ బస్సు వచ్చినాక ఏపీ అక్కచెల్లెన్లకు రెక్కలు వచ్చినట్టే అయిందట. మరిగ రాష్ట్రం అంతా ఎటు కావాలంటే అటు బస్సు ఎక్కితే చాలు రూపాయి ఖర్చు లేకుండా పోవచ్చు. అందుకే బస్టాండ్లన్నీ ఆడోళ్లతోని కలకలలాడుతున్నాయి. ఇప్పుడు ఓ దిక్కు పొట్టు పొట్టు వానలు పడుతున్నా సరే బస్సులకు గిరాకీ గట్టిగానే ఉన్నదట. ఒక్క సోమవారం నాడే 18 లక్షల సున్నా టికెట్లు తెగినాయి. అక్కచెల్లెన్లకు 7 కోట్ల దాకా ఆదా అయిందట. పీరీ బస్సు పథకం ఆడోళ్లకు మంచిగానే అక్కడికి వస్తుంది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇంకో ముచ్చట ఏంటిదంటే అచ్చంగా అసలైన ఆధార్ కార్డే చూపియాలి, అట్టనే ఉండాలి ఇట్లనే ఉండాలి అన్నట్టు ఎవరు సతాయిత్తలేరట. ఆధార్ కార్డు జిరాక్స్ చూపించినా సరే ఫ్రీ టికెట్ ఇస్తున్నారట. ఇక టికెట్లు ఇచ్చే మిషన్లలో పెడతారు కదా కాగితం ఉండలు, అవి ఇదివరకు రోజంతా టికెట్లు కొట్టినా 3 కూడా ఒడవకపోయేదట. కానీ ఇప్పుడు మధ్యాహ్నానికే 4 పేపర్ రోల్స్ అయిపోతున్నాయని చెప్తున్నారట కండక్టర్లు. అంటే టికెట్లు రప్ప దిగుతున్నాయి అన్నట్టు. పెద్ద ముచ్చట ఏంటిదంటే తొలుత ఘాట్ రోడ్ల మీద తిరిగే బస్సులల్లో ఫ్రీ టికెట్ పెట్టొద్దు అన్నట్టు ఆలోచనలు చేసిండ్రట. గానీ ఇప్పుడు గా రూల్ కూడా తీసేసిండ్రట. ఘాట్ రోడ్ల మీద తిరిగే బస్సులల్లో కూడా శ్రీశక్తి పథకం అమలు చేయాలని చెప్పిండట సీఎం సారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే పథకం చాలా 4 వద్దులు అవుతున్నా సరే సీట్ల కొరకు ఎక్కడేం పెద్దగా పంచాదులు అయితే అయితలేవు. మంచి ముచ్చట్ని అనుకుంటారట చాలా మంది. పండుగకు ఇంటికొచ్చింది ఆడపిల్ల అని మొన్న రాకెట్ల పున్నంకు మా అన్నలు మంచిగా అరుచుకుర్రు. కొత్త బట్టలు పెట్టిర్రు. మా వదినలు తీరొక్క తీర్ల వండి పెట్టిర్రు. మరిగా ఆడపిల్ల అంటే అన్నదమ్ములకు ఆ మాత్రం ప్రేమ ఉండాలి. పండుగకు ఓ రైక బట్టనో చీరనో కొనిస్తుండాలి అన్నట్టు చీరలు అంటే యాదకొచ్చింది. ఈ ఒగ్గి ముచ్చటో సరసుడుర్రి. పండుగ వచ్చినా పాపం వచ్చినా సొంత నియోజకవర్గం పబ్లిక్ ను గట్టిగానే ఆర్చుకుంటాండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. నెరి అక్కచెల్లెన్లనైతే అస్సలు నారాజ్ చేస్తలేడు.
సారు ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో మొన్న రాకెట్ల పండుగకు 1500 మంది వితంతువులకు అన్న లెక్క చీరలు పంపించిండు. ఇక ఇప్పుడు 22వ తారీఖున పిఠాపురంలో బగ్గ పేరు మోసిన గుడి పాదగయ క్షేత్రంలో ఎప్పటి లెక్కనే ఈసారి కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేస్తాన్రట. అందుకే శుక్రవారం నాడు పిఠాపురంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే అక్కచెల్లెళ్ళందరికీ డిప్యూటీ సీఎం పవన్ సారు తరఫుకేంచి గిలాస పార్టీ లీడర్లు చీరలు పంచి పెడతారట. పాదగయ క్షేత్రంలో ఒక్కటేసారి 18 మంది కలిసి కూకొని వరలక్ష్మి వ్రతం చేసుకునేటట్లు ఏర్పాట్లు గట్టిగా చేస్తున్నారట. అక్కచెల్లెళ్ళకు పంచిపెట్టడానికే 10,000 చీరలు తెస్తున్నారట. శుక్రవారం నాడు పొద్దుగాల 5 సందే పాదగయల వరలక్ష్మి వ్రతాలు చేసుడు చాలా అవుతుంది అంటారు. మొత్తం 5 బ్యాచ్లు చేసి ఎంతమంది వచ్చినా ఎవ్వలకు తిప్పలు కాకుండా వ్రతాలు చేయిస్తారట. పిఠాపురంలో పవన్ సారుకు ఎక్కువగా ఓట్లేసింది మహిళలేనట. అందుకే సారు పండగకు తాను స్వయంగా పోకపోయినా సరే గిట్ల ఏదో ఓ బహుమానం పంపించి అక్కచెల్లెళ్ళను అన్న తీరుగా అరుచుకుంటాడు అన్నట్టు. అంత చూస్తుంటే ఇప్పటి సంది అభిమానులే కాదు పిఠాపురం అక్కచెల్లెళ్ళు కూడా ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకొని తిరిగేటట్టుంటారు కదా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. అడిగిన డిమాండ్లు తీర్చకపోతే ధర్నాలు రాస్తారోకోలు చేస్తారు. అడిగినవన్నీ కాకున్నా మనసు నిమ్మలం చేసేటి ముచ్చట చెప్తే పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తారు కార్మికులు. అగో అట్లనే ఓ 10 వద్దుల సంధి జీతాలు పెంచాలని ధర్నాలు చేస్తున్న సినిమా కార్మికులు ఇవాళ సీఎం సార్కు పాలాభిషేకాలు చేసిర్రట. మరి గా ముచ్చటేందో అంతా అరుచుకొని వద్దాం పారి. అటువాడి ఇటువాడి 16 రోజులైంది సినిమా కార్మికులు చేస్తున్న ధర్నాకు. అయినా అసలు దేవతలేదు ముడి పడతలేదు. పెద్ద మనిషి చిరంజీవి సారు అటు సినిమా నిర్మాతలతోని ఇటు సినిమా కార్మికులతోని మాట్లాడిండు. మల్లోపాలి మాట్లాడతాడట కూడా. అయినా వాళ్ళ డిమాండ్లు తీర్చేది దానక పనులకు వచ్చేది లేదు, సినిమా షూటింగ్లు నడిచేది లేదన్నట్టు పట్టుబట్టి కూర్చుంటారు అన్నట్టు కార్మికులు. మరి ఏమనుకుర్రో ఏమో గానీ వాళ్ళు ధర్నా చేసేటి కాడ సీఎం సారి ఫోటోకు పాలాభిషేకాలు చేసిరు గీతేలుగా. ఆడంక తమ్మారెడ్డి భరద్వాజ సారి మాట్లాడుకుంటా గిట్ అన్నాడు. ఏ ఫెడరేషన్ సభ్యుడు కానీ ఏ ఫెడరేషన్ నాయకుడు కానీ ఏ యూనియన్ నాయకుడు కానీ ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు 10 మందిని పెట్టుకోమని డబ్బులు మళ్ళీ కొట్టి అప్పులు పెట్టాల్సి వస్తుంది. సో చిన్నవాళ్ళని మీరు వాళ్ళ జోలికి వెళ్ళబాకండి. కంపల్సరీగా మిమ్మల్ని పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళని బతకనివ్వండి, మనం బతుకుదాం, వాళ్ళు బతకాలి. ఇంతే, ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను మీతో ఎప్పుడైనా ఉంటాను, ఇలాగే ఉంటాను. అగనాట జీతభత్యాలు పెంచాలనేది ముచ్చట అందరికి అనుకున్నదే గాని కచ్చగట్టి పెంచకుండా ఆలస్యం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. అవు రెక్కాడితేనే డొక్కాడే బతుకులు. మరి ఇన్నొద్దులు పని లేకుంటే వాళ్ళకు మాత్రం ఎట్టెళ్తుంది సారు. మా కార్మికులు లాంటి వాళ్ళకి ఏం తెలియదు. మా కార్మికులకు కావాల్సింది కష్టం పడ్డదానికి ప్రతిఫలం కావాలంతే. 1000 మంది కార్మికులను బతికించి అందరి కుటుంబాల్లో సస్యశ్యామలంగా బతికే విధంగా మీరు ఉండాలని మా యొక్క కోరిక. గిట్ట అందరు చెప్పేది ఒకటే మాట. ఎక్కువ తక్కువ ఉద్యోగ ఖర్చులు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెట్టి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నారు, సినిమా హీరోలకు కోట్లు ఇస్తున్నారు, రెక్కల కష్టం చేసేటి కార్మికుల కడుపు కొడుతున్నారు. ఎవరు మాట్లాడినా ఇదే మాట. అంతేకాదు నిండా నెల మొత్తం కూడా పని దొరకలేదట వాళ్ళకు. సగం పని చేసుడేనట. గట్టిగా మాట్లాడితే గవర్నమెంట్ వాళ్ళకి అక్కర్లేని పంచాయతీ ఇది. కానీ సీఎం సార్ ఫోటోకు పాలాభిషేకాలు చేసిరంటే సార్కి పంచాయతీ దింపమంటులేమో. మరి చూడాలే ఇప్పటికన్నా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా దీని మీద నజర్ చేసి పంచాయతీని ఏమన్నా దింపుతారో లేదో అనేటిదిగా. దినం బిజీగా ఉండే లీడర్ సభలు తీర్బాటకం చేసుకొని ఏ పండుగలకు పుట్టినరోజు కార్యాలకు దుక్నాల ఓపెనింగ్కో పొయ్యిర్రే అనుకో అభిమానులు శాల్వాలు కప్పి ఎదుర్కొంటారు. అట్లీగా ఒక్కొక్కరికి బొచ్చడు శాల్వాలే వచ్చి ఉంటాయి. అయితే గవన్నీ అందరు ఏం చేస్తుర్రో ఏమో కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం వాటితోని మంచి ఇగ్రమే చేపించిండు. ఇగో గిడ పట్టుబట్టలు అసొంటి షిట్టిపోటి గౌన్లను చూపిస్తుర్రు చూడుర్రి. గివ్వే ఆ శాల్వలతోని కుట్టించిన బట్టలు. ఏంలాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న చేపించిన కొత్త ఉపాయంకి ఇది. అభిమానులు ఇంకా కార్యకర్తలు శాల్వలు కప్పి పూలశండ్లు చేతిలో పెట్టి ఎదుర్కొంటారు కదా. అగో గట్ల కప్పంగా జమైన శాల్వలన్నిటినీ కొంచెం పోయి ఇంట్లో కుప్పేసిండట. ఇక గా ముచ్చట చూసిన ఎమ్మెల్యే కొడుకు కార్తీక్ అన్న బాపు ఇవి వట్టిగా మూల గొడేస్తే ఏమొస్తదే, గరీబ్ పొల్లగాళ్లకు అక్కడికొచ్చేటట్లు బట్టలు కుట్టించే ఉపాయం చేద్దామని చెప్తే హౌ బేటా గీ ఆలోచన నాకు రాదాయే, మంచిగానే ఉంటదిగా కానీ అని చెప్పిండట. ఇగేముంది అన్నిటినీ పట్టుకపోయి ఓ మిషని కాడ కత్తిరించి షిట్ పొట్టి గౌన్లు కుట్టించిండు కార్తీక్ అన్న. ఇగో గీ ఫోటోల గౌన్లు పట్టుకున్నోళ్ళ దాంట్లో నడుమిట్లా అవుపడుతుండు గీననే ఎమ్మెల్యే కొడుకు. ఇక సైజ్ తోని సంబంధం లేకుండా చిన్నవి పెద్దవి కుట్టించినాం, కొంచెమై పేద పిల్లలకి ఇస్తామని అన్నోళ్ళ దోస్తెవల్లో ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు. మంచి ముచ్చటే కదా. లీడర్ సభలు ఏడికి పోయినా శాల్వాలు కప్పుడు అనేది కామనే. మరి గీ వీటిని
కొంచెపోయి మూలకు పడేస్తే కొన్నొద్దుల తర్వాత షీకిపోవుడు తప్ప ఏం ఫాయిదా ఉండదు. అదే గిట్లా ఆఖరికి వచ్చేటట్లు బట్టలు కుట్టిపిస్తే పుణ్యానికి పుణ్యము, శాల్వలు కూడా వట్టిగా పోవు. ఇదే తరీకల కడమ లీడర్లు అంతా చేస్తే ఇగింత మంచిగుంటది అని అనుకుంటుర్రు అందరూ. అన్నట్లుగా నడుమ ఏపీలా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్న కూడా గిట్లనే ఆయనకొచ్చిన శాల్వలను బట్టలు కుట్టించి పంచిండు అని యాద్ చేసుకుంటుర్రు. రెండు తెలుగు రాష్ట్రాలల్లా వానల మోక అంటే ఆగడు పంట లేవడన్నట్లే ఉన్నది. పొద్దంతా ఆరాం చేసుడు, పొద్దుక డ్యూటీకి ఎక్కుడు. 2 వారాల సంధి ఇదే తరీక. జోపుడు జోపితే జనం పడుతున్న తిప్పల చిన్నలేవు. షెర్లు తెగి కొంత అయితే వరదకు రోడ్లు బంద్ అయి కొంత. మరి వరదలు జయంగా ఎక్కడెక్కడ ఎంత ఆగమున్నదో పురాగా ఒక్కసారి అరుచుకొనొద్దాం పార్రి. ఏ కట్టడమైనా పాతవడ్డంక కూలిపోతే ఏమో అనుకోవచ్చు గాని మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ పెద్దవాగు చెక్ డ్యాం మాత్రం కట్టి 2 నెలలన్న కాకముందే వరద పాలయ్యింది. ఇక చూడరా అదుర్రి సొప్పబెండోలే ఎట్లా కొట్టుకుపోతుందో. దీని మీద మరి కాంట్రాక్టర్ ఎంత మిగిలించుకుందామని చూసిండో ఏం పాడో గాని వరద తన్నుడు తంతే చెక్ డ్యాం అంతా చెక్కలయ్యింది. దెబ్బకు కింది బాజు ఉన్న పొలాలు, పైప్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు అన్ని కొట్టుకుపోయినాయి. ఇటు సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం ఎల్లమ్మగూడెంలా జోరు వానబడి కోళ్ల ఫారం నిండా మునిగింది. అసలే అవి బాయిలర్ కోళ్లు ఉంటాయా, నీళ్ళ నాని పుట్టుకుమన్నాయి. 2300 కోళ్లు చచ్చిపోయినాయట. ఇక వాటిని చూసి ఆస్తి నష్టం చానయింది. జర సర్కారే మమ్మల్ని ఆదుకోవాలి అని అడగబట్టిండు రైతు. ఇదే జిల్లా పుల్కల్ మండలం మిన్పూర్ కాడ సింగూర్ కాల్వకు గండి పడితే మీన్పూర్ కెంచి సింగూర్కు పోయే తోవ మొత్తం నీళ్లతోనే నిండిపోయింది. ఇక నిజామాబాద్ జిల్లా రెంజలం మండలం కందకుర్తి త్రివేణి సంగమం కాడ ఇంకో కథ. నీళ్లు బ్రిడ్జి మీదంగా పోవుడు చూసిన పోలీసోళ్లు జప్పున ఊరుకొచ్చి మహారాష్ట్ర తెలంగాణ నడుమ వచ్చిపోవుడు బంద్ పెట్టిర్రు. వరద కింద బాజుకు పోయి 100 ఎకరాలను ముంచింది. ఇటు భద్రాద్రి భువనగిరి జిల్లాల వాగులు జోరు మీద వారుతున్నాయి. భువనగిరి బీబీనగర్ మండలాల నడుమ చిన్నేటి వాగు ఒడ్డూసి పారుతుంటే పోలీసులు బారికేడ్ అడ్డం పెట్టి ఇటు దిక్కు రావద్దని హెచ్చరికలు చేస్తుర్రు. పట్నంలో మంత్రి పొన్నం సారు ఇంకా మేయర్ విజయలక్ష్మి నీళ్లాగిన దిక్కంతా కలే తిరిగి చూసిర్రు. వరద ఆగకుండా వెళ్ళిపోయేటట్లు వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఆర్డరేసిర్రు. అటు ఏపీ చింతూరు ఏజెన్సీల గట్టి వానలు పడుతుంటే జనాలు పడవలల్లా ఊర్లు చేరుతుర్రు. వానల దెబ్బకు తోవలన్నీ బంద్ అయినాయి. మొత్తానికి అన్ని ప్రాజెక్టులు గేట్లు తెరుచుకున్నాయి. ఇటు జలపాతాలు కూడా దుంకులాడుతున్నాయి. అన్నట్లు ఈ జోరు వానలు ఇంకా 2 వద్దులు దాకున్నాయట. ఎందుకైనా మంచిది జర్రంత పాయలం సుమా. ఇప్పుడంటే అన్ని టాప్ ఇండ్లు గాని వెనకట ఊర్ల పొంటి చూస్తే కమ్మల గుడిసెలు, పెంకుటిండ్లే ఎక్కువ ఉండేటివి. వానాకాలం వస్తే జాలీగా ఇల్లంతా కురిసేటిది. కురిసిన కాడల్లా గిన్నెలు పెట్టుకుంటుండే ఇంటోళ్ళు. ఆయన ఇల్లంతా కురిసి ఉప్పులు, పప్పులు, బియ్యము, కట్టుకునేటి బట్టలు, పక్క బట్టల కాడ నుంచి సగ్గులం తడిచేటిది. తెల్లారి వంట వండుకుందానికి పొయ్యి మంట పెట్టలేక సావు వచ్చేటిది గొట్టం పట్టుకొని ఊదలేక. ఆగో అసొంటి బాధే గీళ్ళకొచ్చింది ఇప్పుడు. కమ్మల గుడిసె కాదు, స్లాబ్ పోసిన బంగ్లే గాని గాలొస్తే గలగల, వానొస్తే లొడలొడ. పైకప్పు పెచ్చులున్నాయి. మళ్ళా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉన్న ఓరిదేల ఊరి సర్కారు బడి ఇది. దంచి కొడుతున్న వానలకు కమ్మల గుడిసె కురిసినట్టే కురుస్తుంది బడంతా. ఒక పోరలు కూసునేటి గదిలనే కాదుళ్ళు, పంతులు కూసునేటి జాగల, అందుట్లో బడి పెద్దసారి కూసునేటి జాగల కూడా శినుకులు చిట్ట ఉడుతూనే ఉన్నాయి. అగా జోడోలి పెద్దసారి ముంగట ఉండేటి బల్ల మీద నీళ్లు పడుతున్నాయని గిన్నె పెట్టిర్రు. ఉట్టు నీళ్లతోని బల్ల మీద ఉండేటి కాగితాలు దడవకుండా. బల్లె పొల్లగాలకు పైటీలు వంట వండేటోళ్ళకు కూడా తిప్పలే. మళ్ళా కిందికి మీదికి పడుతున్న వానకు వంట వండుదామంటే కట్టెలు కూడా చక్కగా మండుతలేనట్టుంది. అక్కలు కూర్చొని గీతీలు అవస్థలు పడుతున్నారు పాపం. ఓ కాంచి వాన పడుతుంటే తరగతి గదిలో కొంతమంది, బయట కొంతమందిని కూర్చోబెట్టిరు పంతులు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు బాగు చేపించేటోళ్ళు కాదు కదా. జిల్లా పెద్ద ఆఫీసర్లకు ఉండాలి. బడట్టున్నందుకు అక్కడి లీడర్ సాబులు దాన్ని ఆలతేందో అరుచుకోవాలి. అంతేగాని వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఉన్న దాంట్లో శాప మలుసుకుంటూ తప్పితే. అగ చూడులి ఆన్నే చదువులు, ఆన్నే వంటలు. గా పొయ్యి అక్కడకు ముసురు పెడుతుంటే పొల్లగాళ్లకు సలిమంటగా అయినట్టున్నాలే కావచ్చు. పోండ్రిగా బడున్న కాడ పోరలుండరు, పోరగాళ్ళున్న కాడ బల్ల ఆలదు బాగుండవంటే ఇదే కావచ్చు అబ్బా.